ఈరోజు సండే ఫన్ డే ఫ్రెండ్స్. ఎందుకంటున్నానంటే ఫన్ డే అని, ఈరోజు జరిగిన టాస్క్లో నేను గమనించింది ఏమంటే మొత్తం అంతా ఫన్. ఆ టాస్క్లు ఫన్. అసలు ఆ మూవీ ప్రమోషన్ కూడా జరిగింది. దాంతోపాటు మనకి ఎంతో ఇష్టమైన మన సుమన్ శెట్టి గారు సేవ్ అయ్యారు ఫ్రెండ్స్. ఆ విషయాల గురించి క్లియర్ అండ్ క్లారిటీతో మాట్లాడదాం షార్ట్ అండ్ స్వీట్ గా. వీడియో ఎట్లా స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. అలానే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ సబ్స్క్రిప్షన్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు అసలు సండే చాలా ఫన్నీగా జరిగింది. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, నేను ఎపిసోడ్ క్లీన్ గా నేను అంతా అబ్జర్వ్ చేసి చూశాను అనమాట. నాకైతే మాత్రం నిన్న ఎపిసోడ్ తో పోల్చుకుంటే ఈ రోజు ఎపిసోడ్ మాత్రం చాలా ఎక్సలెంట్ గా అనిపించింది. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, నేను నామినేషన్ ప్రక్రియ జరుగుతూనే ఎవరు ఎలిమినేషన్ అవుతారో అని అపోహ అయితే చాలా మంది, ఒకరు మాస్ మ్యాన్, ఒకరు కోరాశైని, అది ఇది అనుకుంటున్నారు అనమాట. బట్ అందరూ అనుకున్న దానికన్నా చాలా విభిన్నంగా అయితే ఇలా నామినేషన్ జరిగింది ఫ్రెండ్స్. ఎందుకు జరిగిందంటే విభిన్నంగానే, ఇప్పుడు ఓట్ బ్యాంకింగ్ అనేది ఎవరికి ఏ టైంలో ఎలా పెరుగుతుందో చెప్పట్లేదు అనమాట. బట్ ఓట్ బ్యాంకింగ్ అయితే పెరిగింది ఫ్రెండ్స్. అది ఎవరికో కాదు, సుమన్ శెట్టి అండ్ ఫ్లోరా శెట్టి. లాస్ట్ దాకా వీళ్ళిద్దరిలో ఎవరైనా ఎలిమినేట్ అవుతారని నేను ఎక్స్పెక్ట్ చేశాను. బట్ సుమన్ శెట్టి గారు, ఫ్లోరా శెట్టి కాకుండా మనం అసలు ఎక్స్పెక్ట్ చేయని పర్సన్ అయితే ఎలిమినేట్ అయ్యారనమాట. వాళ్ళ గురించి లాస్ట్ లో మాట్లాడుకున్నాము. ఈరోజు టాస్క్ విషయాలకు వస్తే దానికన్నా ముందు ఎపిసోడ్ విషయానికి వస్తే టాస్క్ విషయాలు మళ్ళీ మాట్లాడదాము. ఎపిసోడ్ విషయానికి వస్తే ఎపిసోడ్ ఈరోజు నిన్న ఎండ్ చేసిన ఒక ఓనర్ ని సెలెక్ట్ చేసుకోవడం, పర్మనెంట్ ఓనర్ ని అనే టాస్క్ కాకుండా డైరెక్ట్ గా మనకు నామినేషన్ ప్రక్రియ చేశారనమాట. దాంట్లో ఎవరు సేవ్ అవుతారు ఏమి అనేది, దాంట్లో రాము సేఫ్ అయ్యాడు, అందు సంజన సేఫ్ అయింది అనమాట. ఎందుకంటున్నానంటే, సంజన గురించి మాట చెప్పింది. ఎందుకంటే నిన్న జరిగిన ఎపిసోడ్ లో సంజన గారు ఎలిమినేట్ అవుతారు అని హౌస్ మేట్స్ మొత్తం అంతా అదే డిస్కషన్, దాంట్లో బాయ్ చేశారు అది అని మాట్లాడింది అనమాట. సో సంజన గారు అయితే ఎలిమినేట్ కాలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే సంజన గారు లాంటి వాళ్ళు హౌస్ లో ఉంటేనే మనకి షోకి హైప్ వచ్చేది. అలానే మాస్క్ మ్యాన్ కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు అయితే లేదు. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, ఇప్పుడు ఏదైనా కానీ ఒక ఎపిసోడ్ కానీ, లేదంటే ఒక టెలికాస్ట్ అయ్యి ఏ సీజన్ అయినా, ఏ ప్లాట్ఫామ్ లో అయినా ఎక్కువ పోర్ట్రేట్ అయ్యే వాళ్ళు ఉంటేనే షోకి హైప్ వస్తుంది అనమాట. సో వీళ్ళు ఎవరిని ఎలిమినేషన్ అయితే చేయరు అనమాట. లాస్ట్ దాకా వెయిట్ చేస్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు దాంట్లో వచ్చేసి మనకి ఈరోజు ఫస్ట్ ఎలిమినేషన్ దాంట్లో సేవ్ అయింది వచ్చి రాము, సంజన గారు. దాని తర్వాత వచ్చేసి బాక్సెస్ నెంబర్స్. ఇప్పుడు బాక్సెస్ లో ఇప్పుడు తనుజ గారిని ఒక బాక్స్ సెలెక్ట్ చేయన్నారనమాట. అది ఎంటీ బాక్స్ సెలెక్ట్ చేసింది తనుజ గారు. ఎంటీ బాక్స్ మీనింగ్ ఏమంటే, బిగ్ బాస్ కి మీకు అనిపించే ఏదన్నా మీకు ఇష్యూ ఉంటే కనుక ఆ ఇష్యూ గురించి క్వశ్చన్ చేసే అధికారం మీకు ఉంటుంది. సో ఆ బాక్స్ గురించి అడిగారు నాగ్ సార్. ఆ బాక్స్ గురించి కూడా ఫస్ట్ వచ్చేసి సృష్టి వర్మ అయితే కూడా అడిగింది ఫ్రెండ్స్. అది కూడా ఏమి అబౌట్ ఫుడ్. ఇప్పుడు ఆమె మొన్న ఎపిసోడ్ లో మీరు గమనించాలో లేదో, ఆమె ఫుడ్ కొంచెం హెల్త్ ఇష్యూ సంథింగ్ ఏవో ప్రాబ్లం ఉండి ఆమె ఒక యాపిల్ అడిగితే గన మానిష్ అయితే గన అంగీకరించలేదు. మా హౌస్ మేట్స్ తో డిస్కస్ చేసి నేను మీకు యాపిల్ ఇస్తాను అన్నారు అనమాట. సో కొద్దిసేపు డిస్కస్ అయిన తర్వాత ఆమెకు కనీసం రెస్పాండ్ ఇవ్వలేదు అనేసి ఆమె క్వశ్చన్ రైజ్ చేసింది. సో దాంట్లో కూడా నాకు జెన్యూనిటీ అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు నీకు ఇష్టం వచ్చిన వాళ్ళకి నువ్వేమైనా ఇవ్వగలుగుతావు, ఇష్టం లేకపోతే ఏమి చేయలేవా? ఇది హౌస్, అది కూడా ఏమి బిగ్ బాస్ హౌస్. ఇందులో మీకెంత ప్రయారిటీ ఉంటుందో అవతల వాళ్ళకి కూడా అంతే ప్రయారిటీ ఉంటుంది. బట్ ఇక టెనెట్స్, ఓనర్స్ అనేది మాత్రం కొంచెం డిఫరెంట్ గా ఉందన్నమాట. ఇందులో హ్యుమానిటీ అనేది లేదు అనిపించింది నాకు. ఎందుకంటే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి రాముకి అయితే కన్నా 2 బనానాలు ఇచ్చారు. ఈమె అడిగినా కూడా కనీసం రెస్పాండ్ కూడా ఇవ్వలేదు అనేది నాకు చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇప్పుడు లేడీస్ కి చెప్పలేని బాధలు ఉంటాయి. లేడీస్ కు వాళ్ళకి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి అందరికీ చెప్పలేరు. బట్ వాళ్ళ హెల్త్ ఇష్యూ కోసం ఒక బనానా అడిగారు. సో ఆ టాపిక్ ఎందుకు లేండి ఇవ్వడం. మళ్ళీ అసలు హౌస్ లో ప్రతి ఒక్కరిని సమానంగా చూడాలనేది ఒక రూల్. నువ్వు ఎక్కువ, నేను తక్కువ, నువ్వు సెలబ్రిటీ, నేను కామన్ మ్యాన్ అనే విభేదాలు అయితే లేవు అనమాట. బట్ అందరూ ఈక్వాలిటీ అనమాట నాకైతే హౌస్.
సో ఆ విషయాల గురించే మాట్లాడారు. నాకు అనిపించిందే మాట్లాడారనమాట. సో ఆ బనానా అది ఆ విషయాలు మాట్లాడారు. దాంట్లో ఇంకొక విషయం మేజర్ పాయింట్ ఏమంటే, ఇప్పుడు మానిటర్‌గా కుకింగ్ డిపార్ట్‌మెంట్‌కి ఎవరు? మన ప్రియ. సో ప్రియా బనానా ఇచ్చింది గానీ, మన షష్ఠికి కనీసం ఒక యాపిల్ ఇవ్వలేదు అనేది ఆర్గ్యుమెంట్. సో దీంట్లో న్యాయం అయితే ఉంది. ఎందుకంటున్నానంటే, ఇప్పుడు మానిటర్‌గా ఉన్న ఈమె ఫుడ్ సెక్షన్‌లో, కుకింగ్ డిపార్ట్‌మెంట్‌లో ఈమె పర్మిషన్ తీసుకొని అన్నీ ఇవ్వాలి. రేషన్‌కి సంబంధించి హౌస్ మేట్స్ మొత్తం అంతా డిస్కస్ చేసుకొని ప్రతిదీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారనమాట. బట్ ఇక్కడ రాముకి ఇచ్చారు 2 అరటిపండ్లు. బట్ మన షష్ఠి వర్మకైతే ఇయ్యలేదు. సో దాని నుంచి అయితే గిన కొంచెం బాధాకరమైన విషయం ఇది. దాని తర్వాత కెప్టెన్ సంజన వచ్చేసి క్వెషన్, హౌస్‌లో ఎవరు తన థమ్స్ అప్ దొంగతనం చేశారు అనేది అర్థం కాలేదు. అసలు హౌస్‌కి కెప్టెన్ ఆమె మాట కూడా ఎవరు వినలేదనేసి ఆమె ఫీల్ అవుతుందన్నమాట. దానికన్నా ముఖ్యమైన విషయం ఏమంటే, అసలు థమ్స్ అప్ ఎవరు దొంగతనం చేశారో మీకు తెలిసి అడిగిన కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ థమ్స్ అప్‌దే కొంచెం హైలైట్‌గా అనిపించింది నాకు. ఇప్పుడు హౌస్‌లో ఉన్న వాళ్ళు ఒకరు నీతులు అందరూ మాట్లాడొచ్చు. బట్ అందరూ దొంగలే. వాళ్ళు దొంగతనం చేయలేదు, వీళ్ళు దొంగతనం చేయలేదు అనేది ఏమి లేదు. అందరూ కూడా దొంగతనం చేశారని నేను చెప్తున్నాను. ఎందుకంటే మాస్క్ మ్యాన్ ఇంత నీతి మాట్లాడతాడు, ఇన్ని మాట్లాడతాడు. బట్ మాస్క్ మ్యాన్ కూడా ఏం చేశాడు? సంజన మీద ఉన్న కోపంతో థమ్స్ అప్ తీసుకొని పోయి బాత్రూమ్ లో పోయేసి దాంట్లో వాటర్ బాటిల్ వేసుకొని ప్రియా, ఫ్లోరా షేని ప్లస్ మాస్క్ మ్యాన్ ముగ్గురు బాగా తాగారనమాట. అదైతే బాగా ఎక్సలెంట్ గా అనిపించింది నాకు. యాక్చువల్లీ నాకున్న పాయింట్స్ ఇప్పుడు నాగ్ సార్ కూడా కొన్ని పాయింట్ అవుట్ చేశాడు. దాంట్లో మాత్రం చాలా ఎక్సలెంట్ గా అనిపించింది నాకైతే మాత్రం. దాని తర్వాత దొంగలకే దొంగ మన సంజనా గారికి దొంగతనం చేసిన మన మాస్క్ మ్యాన్ అయితే ఈ రోజు ఎపిసోడ్ లో చాలా సైలెంట్ గా ఏమీ మాట్లాడకుండా మౌనంగా అయితే ఉన్నాడు. అది ఎందుకు ఏమనేది కారణం అయితే తెలియదు. మీకేమైనా తెలిసింటే ప్లీజ్ కామెంట్ చేయండి. దాని తర్వాత సంజన గారు కూడా సారీ తనూజ గారిది ఒక వీడియో ప్లే చేశారనమాట నాగ్ సార్. మీరు ఎపిసోడ్ లో గమనించినట్టే ఆ ప్రతి పాయింట్ మీకు అర్థమయ్యేది. బనానా దొంగతనం అది కూడా కిచెన్ లో సింక్ దగ్గర డస్ట్బిన్ నుండి తీసినట్లు వాళ్ళు వీడియో అంతా బాగా తీశారనమాట. ఆ బనానా తినడం కూడా కొంచెం చాలా ఫన్నీగా అయితే ఉంది. తనుజ గారిని కూడా సార్ అయితే అడిగాడు అనమాట ఈ క్వశ్చన్. సో అది ఓకే. దాని తర్వాత మాస్క్ మ్యాన్, ఫ్లోరా షేది థమ్స్ అప్. ఆ థమ్స్ అప్ ఆల్రెడీ మీకు చెప్పేసాను ఫ్రెండ్స్. సుమన్ శెట్టి సేఫ్ అయ్యాడు. దాని తర్వాత స్టోర్ రూమ్ సుమన్ శెట్టి ప్రతిసారికి మన నాగ్ సార్ అయితే స్టోర్ రూమ్ అయితే పంపిస్తున్నాడు. ఎందుకంటే ఆయనకి యాక్టివ్నెస్ ఉండాలని ఏమో మేబీ అలా పంపిస్తూ ఉన్నాడు అనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది సుమన్ శెట్టిని అక్కడ దాకా పంపించడము. ఆయన్ని ఎవరు వాడుకోవడం లేదు. ఎందుకంటే టాస్క్ లో కానీ లేదంటే ఇంకో దాంట్లో కానీ ఆయన్ని కార్నర్ చేస్తున్నట్లు నాకు అనిపించింది. సో ఆయనకంటూ మనం ఏదో ప్రిఫరెన్స్ ఇచ్చి ఆయన కూడా ఒకటి చెయ్యి అంటే కానీ ఖచ్చితంగా చేస్తాడు. ప్రతి దాంట్లోనూ హుషారుగానే ఉన్నాడు. బట్ వీళ్ళు కార్నర్ చేస్తున్నారు అనమాట హౌస్ మేట్స్. అది నాకు చాలా రాంగ్ అనిపించింది. మళ్ళీ దాని తర్వాత షాంపూ టాస్క్ ఫ్రెండ్స్. ఇక షాంపూలో ఏమంటే షాంపూ టాస్క్ లాస్ట్ వీక్ లో షాంపూది ఎగ్ది హైలైట్ అనమాట. దానికి సంబంధించిన షాంపూ దాంట్లో ఒక రెడ్, గ్రీన్ షాంపూస్. గ్రీన్ వచ్చిన వాళ్ళు సేవ్, రెడ్ వచ్చిన వాళ్ళు అన్సేఫ్ అనమాట. సో దాంట్లో ఇమాన్యుల్ అయితే సేఫ్ అయ్యాడు. దాని తర్వాత మిరాయి మూవీకి సంబంధించిన టీం అయితే వచ్చింది. మన తేజ సజ్జా గారు అండ్ హీరోయిన్. మిరాయి మూవీ గురించి చెప్పాలంటే నేను చూశాను ఫ్రెండ్స్. మిరాయి మూవీ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్ ఉంది. ఎందుకంటే మన ఫ్యామిలీతో సహా పిల్లలు, పెద్దలు అందరూ తగ్గట్టుగా అందరూ చూసే మూవీ లాగా ఉందన్నమాట. నాకైతే మాత్రం చాలా ఎక్సలెంట్ గా అనిపించింది మూవీ కూడా. ఆ మూవీకి సంబంధించిన కూడా ఒక వీడియో అయితే మీకోసం చేస్తాను ఫ్రెండ్స్. దాని తర్వాత వచ్చేసి నెక్స్ట్ టాస్క్ ఇప్పుడు మన హీరోయిన్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించి ఒక టాస్క్. క్యాప్టెన్ ఇప్పుడు టెనెట్స్ కి, ఓనర్స్ కి ఒక్కొక్కరు ఒక క్యాప్టెన్. ఒకటి హీరో తేజ గారు, ఇంకోటి హీరోయిన్ గారు రీతున ఏమో సంథింగ్ నేమ్. సో టెనెట్స్ కి వచ్చేసి రీతు ఉంది, ఓనర్స్ కి వచ్చేసి తేజ గారు ఉన్నారు అనమాట. ఈ టాస్క్ లో ఏమంటే గెస్ట్ చేసి బొమ్మను గీసి సాంగ్ ని గెస్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు ఒక సాంగ్ చూపిస్తారనమాట. ఆ సాంగ్ లో నువ్వు ఆ సాంగ్ ని డ్రా చేసి అవతల మన టీమ్ లో వచ్చిన వాళ్ళు గెస్ట్ చేయాలన్నమాట. ఆ సాంగ్ నేమ్, ఆ సాంగ్ ఏది అనేది. సో ఆ టాస్క్ అయితే మనకు చాలా ఫన్నీగా అయితే జరిగింది. మన ఇమాన్యుయల్ అయితే ఆ కామెడీకి
ఈ రోజు ఎపిసోడ్ లో నేను గమనించింది ఏమంటే మన ఇమాన్యుల్ కామెడీనే హైలైట్ నిలిచింది అనమాట. దాని తర్వాత దాని తర్వాత ఇమాన్యుల్ సంజన గారు డాన్స్ చేశారన్నమాట. రేపు పిల్ల ఐ లవ్ యూ పిల్ల అని బుజ్జిగాడి మూవీలోని సారీ పోటుగాడి మూవీలోని. సో ఆ సాంగ్ డాన్స్ ఆడారు, బాగా ఫన్నీగా అనిపించింది. దాని తర్వాత ఎలిమినేషన్ ప్రాసెస్ ఏమంటే కేజ్ లో ఫ్రీ బర్డ్ అనేది ఉంటుంది. ఆ ఫ్రీ బర్డ్ ఎవరు ఆ కేజ్ ని ఓపెన్ చేస్తే అది ఓపెన్ అయితే వాళ్ళు సేఫ్ అనమాట. సో ఆ ఫ్రీ బర్డ్ కాన్సెప్ట్ విన్నంగానే నాకు అనిపించింది ఫ్లోరా శైలి సేవ్ అవుతుంది అనుకున్నాను. సో దానికి తగ్గట్టుగానే ఫ్లోరా శైని గారు అయితే సేవ్ అయ్యారు ఫ్రెండ్స్. దాని తర్వాత కేజ్ బాక్స్ రెడ్, ఇప్పుడు క్యారేజ్ బాక్స్ కేజ్ కాదు, సో క్యారేజ్ బాక్స్ లో రెడ్ రైస్ గ్రీన్ రైస్ ఉంటుంది ఫ్రెండ్స్. దాంట్లో ఎవరైతే గ్రీన్ రైస్ వస్తుందో వాళ్ళ సేఫ్, ఎవరైతే రెడ్ రైస్ వస్తుందో వాళ్ళు అన్సేఫ్ అనమాట. దాంట్లో మన రీతు సేఫ్ అయింది. దాని తర్వాత సుమన్ శెట్టి గారు సేఫ్ అయ్యారు అనమాట. ఓనర్స్ లో అయితే అందరూ సేవ్ అయ్యారు. సారీ ఓనర్స్ లో అందరూ సేవ్ అయ్యారు. టెనెట్స్ లో అయితే మన వెస్ట్ వర్మ ఎలిమినేట్ అయింది ఫస్ట్ నేను చెప్పేస్తున్నాను. ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, దానివల్ల వీడియో అయితే కన్నా చాలా షార్ట్ గా చేస్తున్నాను ఫ్రెండ్స్, ఎవరు ఏమనుకోద్దండి. దాని తర్వాత ఓనర్స్ లో పర్మనెంట్ టెనెట్స్ లో నుంచి ఒకరు పర్మనెంట్ ఓనర్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. దానికి సంబంధించిన టాస్క్ అయితే జరిగింది నిన్న టాస్క్ కూడా ఏమి సార్ నిన్న ఎపిసోడ్ అయిపోయేటప్పుడు ఒక టాస్క్ చెప్పాడు అనమాట. ఆ టాస్క్ గురించి ట్రెడ్మిల్ మీద ఒక ఫ్లోర్ మీద నుంచి ఒక పేపర్ వస్తుంది అనమాట. ఆ పేపర్ ని క్యాచ్ చేసి ఎవరు బ్యాలెట్ బాక్స్ లో ఎక్కువ పేపర్స్ ఉంటాయో సీల్ వేసినవి, సో వాళ్ళు విన్. ఆ టాస్క్ కూడా చాలా ఎక్సలెంట్ జరిగింది. ఎందుకంటే ఒక్కరికొకరు నేనంటే నేను అని పైపోటీ అయితే క్లిక్ చేసుకున్నారు, ఒకరికొకరు కొట్టుకునే స్టేజ్ వరకు అయితే వెళ్ళారు. నాకు కూడా చాలా నచ్చింది. దాని తర్వాత పేపర్ టాస్క్ అయిపోయిన తర్వాత రెడ్ టీం అయితే విన్ అయింది. రెడ్ టీమ్ లో ఎవరెవరు ఉన్నారు, మన రాము, తనుజ, భరణి గారు, షష్ఠి. ఇందులో నుంచి ఒక్కరికి ఓనర్ పర్మనెంట్ ఓనర్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. అందరూ సెలెక్ట్ చేసింది ఒకే నేమే, భరణి గారు. భరణి గారు అయితే హౌస్ పర్మనెంట్ హౌస్ ఓనర్ అయిపోయారనమాట. లాస్ట్ ఎలిమినేషన్ అయితే సూపర్ గా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే డాన్స్, ఆ లైట్లు, అసలు ఆ డాన్స్ కి నేను ఆ డాన్స్ వచ్చినప్పుడు మేబీ షష్ఠి వర్మ అయితే సేఫ్ అవుతుంది అనుకున్నాను. మన డిమాండ్ అయితే ఎలిమినేట్ అవుతాడు అనుకున్నాను అనమాట. బట్ సాంగ్ జరిగిన తర్వాత మనం అన్ఎక్స్పెక్టెడ్ గా నేనైతే ట్విస్ట్ అనుకుంది. ఎందుకంటే ఇప్పుడు సాంగ్ వేయంగానే కొంతమంది గెస్ట్ చేసే వాళ్ళు ఏమనుకుంటారు, షష్ఠి అయితే సేఫ్ అవుతుంది అని అనుకుంటారు. నేను అదే అపోహలో ఉన్నాను. బట్ మనం అనుకున్న దానికన్నా విరుద్ధంగా సేఫ్ అయింది వచ్చి మన పవన్, ఎలిమినేట్ అయింది వచ్చి మన షష్ఠి వర్మకి ఎలిమినేట్ అయితే ఒక టాస్క్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఆ టాస్క్ ఏమంటే ఎవరు ఒరిజినల్ సేఫ్ అయ్యాడు అనమాట. టాస్క్ గురించి ఎవరు యాక్టింగ్ ఎవరు జెన్యున్ అనేది, ఆ టాస్క్ ఏమంటే ఎవరు జెన్యున్ అనే విషయానికి వస్తే రాము, మానిష్, హరీష్, ఫ్లోరాసిని వీళ్ళు జెన్యున్ అని చెప్పారు అనమాట. దాని తర్వాత ఎవరు కెమెరా ముందు యాక్ట్ చేస్తున్నారంటే రీతు, తనుజ, భరణి గారు సెలెక్ట్ చేసింది అనమాట. వీళ్ళంతా కెమెరా ముందు యాక్ట్ చేస్తున్నారు అని. ఒకరు ఇప్పుడు ఇలా ఉంటే రేపు మళ్ళా కొద్ది పక్కకు పోతారంటే వేరేలా ఉన్నారు అనేసి షష్ఠి క్లారిటీ ఇచ్చింది అనమాట. దాని తర్వాత ఆమెకి యాజ్ యూజువల్ మనకి ప్రతి సీజన్ లో జరిగేది, అవుట్ లో నుంచి వెళ్ళిపోతే ఒక బిగ్ బామ్ తనకు ఇచ్చిన పని ఎవరు కప్పచెప్పింది, నేను ఖాళీగా హౌస్ లో ఉన్నారని సుమన్ శెట్టి గారికి అయితే ఇది టాస్క్ ఇచ్చారనమాట. నాకైతే ఈ రోజు టాస్క్, ఈ రోజు ఎపిసోడ్, ఈ రోజు జరిగిన విధానము, మన మిరాయి మూవీకి సంబంధించిన టీము మొత్తానికి ఈ ఎపిసోడ్ హైలైట్ గా ఉందని నాకు అనిపించింది. ఎందుకంటే చాలా ఫన్నీగా జరిగింది అనమాట ఎపిసోడ్. నాకు